విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. 72వ వార్డు సాండ్రానిపాలెంలో రంగా అభిమాని కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రంగా జయంతి కార్యక్రమం. పురుడి గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామిడి పళ్ల పంపడంతో గ్రామ ప్రజల సంతోషం వ్యక్తం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్లో క్షత్రియ సంఘ నాయకులు జీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అల్లూరికి ఘన నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా నాయకులు భూపతి రాజు, శ్రీనివాసరాజు, దేనంకొండ కృష్ణంరాజు, సిరట్ల వాసు పాల్గొని మాట్లాడారు. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసే బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. గాజువాక, వంటిల్లు కూడల్లో విగ్రహం ఏర్పాటు చేసి అల్లూరి కూడలిగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొన్నారు. అలా చూడన్నా రామరాజు గారికి జోహార్ 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 సీతారామరాజు గారికి జోహార్ జోహార్ వీరుడు సీతారామరాజు గారికి జోహార్ జోహార్ వీరుడు సీతారామరాజు గారికి జోహార్ జోహార్ వీరుడు సీతారామరాజు గారికి జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. సీతారామరాజు గారికి సీతారామరాజు గారికి వీరుడు సీతారామరాజు గారికి సీతారామరాజు గారికి జోహార్ 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 సీతారామరాజు గారికి జోహార్. అదండి జోహార్ జోహార్ సీతారామరాజు గారికి జోహార్ జోహార్. ఈరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏర్పాటు చేసిన జిఎస్ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే క్షత్రియ సంక్షేమ సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, అల్లూరి యొక్క జయంతి వేడుకలు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు సీతారామరాజు గారు జయంతి చేసుకుంటున్నారు. అటువంటి మహానాయకుడు ఆయుధాలు లేని టైంలో విల్లు పట్టుకొని గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలన్నీ ప్రతిఘటించి ఆ రోజు ఆయన గెరిల్లా పోరాటం జరపడం జరిగింది. అటువంటి మహానీయుడి యొక్క జయంతి జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు ప్రస్తుత నిన్న అధ్యక్షులైన శ్రీ పివిఎన్ మాధవ్ గారు పాండ్రంగిని డెవలప్ చేయడానికి ఎన్నో విధాలు ప్రయత్నం చేసి కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వ పరంగా అల్లూరు స్మారక స్తూపాన్ని కూడా అక్కడ అన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పాండ్రంగి గ్రామం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సందర్శించడం జరుగుతుంది. ఈ గాజువాక ప్రాంతంలోనూ కూడా ఈ పార్టీలకు అతీతంగా అల్లూరు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి సంకల్పం మేము చాలా రోజుల నుంచి చేస్తాం. ఆ యొక్క సంకల్పానికి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ సహకరించి విగ్రహ ప్రతిష్ఠకి సహకరించాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమంలో మా భాగస్వామ్యం కల్పించిన జిఎస్ఎన్ రాజు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఎంతో శుభదినం. ప్రతి ఒక్కలో కూడా మన ఈరోజు మంచి రోజు గారు పంపించిన ఆ రోజుల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన విప్లవ వీరులు, వాళ్ళు చేసినటువంటి ఇవాళ మనందరూ ఇవాళ ఇలా రోడ్ల మీద ఏరోళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే ఆ రోజు వాళ్ళే అప్పుడు విప్లవ వీరులే కానీ లేకపోతే ఈరోజు మనం ఈ ఎన్నో బాధలు పడి ఉండాలి. కానీ ఈ తరంలో తెలియదు, కింద 100 సంవత్సరాల కింద తరంలో తెలుస్తుంది. అలా ఒకరు వీళ్ళ గురించి చెప్పుకొస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల నేను 5వ తరగతి బుక్లో చదివివాడిని. ఆ బుక్లో చూసి నాకు ఒక 5-6 సంవత్సరాల కిందట ఇవన్నీ చేయాలి, ఏదో చేయాలని ఆలోచన మీద ఉండేది.
అదే తృప్తిగా తీసుకుని మేము 3 బొమ్మలు పెట్టామండి. ఒకే సంవత్సరంలో అగనపూళ్ళు ఒకటి, అడ్డంలో ఒకటి, ఇక్కడ 3 బొమ్మలు పెట్టామండి. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ అల్లూరి సీతారాం బొమ్మ ఉండబట్టికే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తలుచుకోగలుగుతున్నాం. అలాగే ప్రతి ఏరియాలో కూడా ఉండాలని. తర్వాత అక్కడ వంటిల్లు సెంటర్ దగ్గర మేము ఎమ్మెల్యేని 2-3 సార్లు అడిగాము. అలాగే కార్పొరేటర్లు కూడా 3-4 చెప్పారు మాకు. అక్కడ వంటిల్లు సెంటర్ దగ్గర మేము పెట్టాలని చెప్పేసి అల్లూరి సీతారాం బొమ్మ పెట్టాలి, అల్లూరి సీతారాం సెంటర్ అని ఒక యూత్ అవ్వాలని మేము అందరూ అనుకున్నాం. కార్పొరేటర్లు కూడా చాలామంది చెప్పారు, లెటర్లు ఇవ్వమన్నారు. దాని గురించి పోరాడతాం ఇవాళ నుంచి. దాని గురించి ఎంతవరకు వెళ్ళాలని నాకన్నా పెద్దల వెనకాల నేను తిరుగుతాను. నేను చేయాలనుకుంటున్నాను. ఏదేమైనా సరే 10 మందికి పనికొచ్చే పనులు చెయ్యాలి, ఆ రోజంతా తృప్తిగా ఉండాలనే ఆలోచన నాకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. జయంతి సందర్భంగా ఈరోజు శ్రీనగర్ 71వ వార్డులో మన అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అతి చిన్న వయసులోనే అటు స్వాతంత్రం కోసం కానీ, ఇటు కార్మికుల కోసం కానీ, అటు మన్యంలో ఉన్నటువంటి వారి యొక్క బాధలు చూసి చలించి మరి పోరాటం చేసి, బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి వారిని తరిమి కొట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మహానీయుడు. అది చిన్న వయసులోనే పోరాటం చేయడం, అనంతకాలంలో తక్కువ టైంలోనే ఆయన వీరమరణం పొందడం చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా కనపడరు. ఆ రోజుల్లో శాంతి మార్గంలో మరి గాంధీ గారు మరి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే, శాంతి మార్గం చేస్తూ ఉంటే, మరి అల్లూరి సీతారామరాజు గారు సాయుధ పోరాటం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయినటువంటి మహానీయుడు ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మరి తరించడానికి ఈ యొక్క చరిత్రను, అల్లూరి సీతారామరాజు చరిత్రను మరి భావితరాలు కూడా మరి ముందు తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాపు సామాజిక వర్గంలో పుట్టిన, నిరంతరం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగ అని రంగ కుటుంబ సభ్యుడు వంగవీటి మేఘనాథ్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 72వ వార్డు సాండ్రానిపాలెంలో రంగాభిమాని కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగా మరణానంతరం ఆయన వారసుడు రాధాకృష్ణ ప్రజల్లో ఉంటూ ప్రజాభిమానం పొందారని, ఇటీవల ఈ కూటమి విజయంతో కూడా ఎనలేని పాత్ర పోషించారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన నేటికి రాధాకృష్ణకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. రంగా ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజాన రామారావు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, భాజపా నేత కరణం రెడ్డి నరసింగారావు, జనసేన నాయకులు కరణం కనకారావు, సాలాపు రామారావు, గూటూరు శంకర్రావు, సత్యబాబు, లక్ష్మణరావు, గోవింద్, పృథ్వీ, కోసిరెడ్డి, జ్యోతి పాల్గొన్నారు. గణేష్ కనిపించట్లేదు, చేయాలి అందరూ అవసరం లేదు. మీరు అలా చూడండి, మీరు కూడా తీసేయండి, అలా చూడండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఓకేనమ్మా, వెళ్ళిపోండి. ఇంకా ఓకే. కార్లో టిష్యూస్ ఉంటుంది, కార్లో అన్న మధ్యలో చిన్న కొంచెం పట్టి
మన 72వ వార్డులో వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి కూడా పేద వృద్ధులందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహనీయుల గురించి మనం ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే జన్మన్న కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ గత చరిత్రల గురించి మనం కొనియాడుకోవడానికి రేపు పౌరులకి అందరికి కూడా వాళ్ళ తాలూకు హిస్టరీ తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ పెద్దలందరూ కూడా ఆయన గురించి ఆయన తీపి గుర్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏంటి ఆయన చరిత్ర ఏంటనేది నేటి తరానికి తెలుస్తుంది కనుక అందుకే ఇలాంటిగా పెద్దలందరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు వర్ధంతి వేడుకలు చేస్తారు. మరి ఈ యొక్క చక్కటి విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని పెట్టి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరి గణేష్ని అభినందిస్తూ మరి ఆ మహనీయుడి గురించి మాట్లాడాలంటే ఆయన ఒక బడుగు బలమైన వర్గాల నుండే ఒక పేదరికం నుండి పుట్టిన వ్యక్తి. అలా కష్టపడి అంచెలంచెలుగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా అయి రాష్ట్రంలో మరి రాజకీయ నాయకులకి మరి దడ పుట్టించిన వ్యక్తి, పెద్దందారుల్లో గుండెల్లో రైలు పెరిగించే వ్యక్తి. అలాగే మన అల్లూరు సీతారామరాజు గారు ఈయన కూడా ఈరోజే పుట్టడం, మరి ఆయన తెల్లదొరలందరినీ కూడా అడలెక్కిస్తే మరి ఈయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్యాయాలు అక్రమాలు చేస్తున్న పెద్దందారుల్ని మరి అలాగే తరిమి కొట్టడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు కాపు నాయకుడు అనుకుంటారు, ఆయన కాపులకే నాయకుడు కాదు, ఆయన అందరివాడు. ఎందుకంటే ఆయన చనిపోవడం కూడా కాపుల కోసం చచ్చిపోలేదు, ఆయన దళితుల కోసం చచ్చిపోయాడు. దళితుల కోసం ఉద్యమాలు చేపట్టి మరి ఆమరణ దీక్ష చేసి ఆయన్ని చంపేయడం జరిగింది. అందువల్ల రంగా గారు అంటే అందరి నాయకుడు కనుక మరి అందరూ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన్ని ఆదరించి అభిమానిస్తారు. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని గాజువాక 72వ వార్డు సండ్రానవానిపాలెం మన కొసరెడ్డి గణేష్ గారి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరులు వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, ఎంతోమంది పేదల కోసం ప్రాణత్యాగం చేశారు. ముఖ్యంగా విజయవాడ బీసీ కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని నిరాహార దీక్ష చేసే టైంలో దుండగులు పొగబాంబులు వేసి కత్తులతో నరికి అత్యంత దారుణంగా హత్య చేశారు. దానికి తీవ్ర పరిణామాలుగా విజయవాడలో ఈరోజు కూడా చరిత్ర సృష్టించే విధంగా 42 రోజుల పాటు కర్ఫ్యూ విధించడం జరిగింది. సుమారు 42 మంది వరకు ప్రాణత్యాగం చేశారు. షాపులన్నీ మూసివేశారు స్వచ్ఛందంగా. అక్కడ ధర్నా కూడా చాలా గ్రాండ్గా జరిగింది. మరి ఆయన గొప్ప మహనీయులు, అతి తక్కువ సమయమే ఎమ్మెల్యేగా చేసినా సరే నేటికి కూడా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 78వ జన్మదిన వేడుకలను మన శ్రీనగర్ సండ్రానపాలెంలో ఉన్న 72వ వార్డులో గల సండ్రానపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం వద్ద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇచ్చేసిన రాజన్ రామారావు గారికి, కన్నారెడ్డి నరసింహరావు గారికి, తాలాపు రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మన జన్మదిన సందర్భంగా ఈరోజు సుమారు ఒక 30 మంది వరకు వృద్ధులకి, మహిళలకు చీరలు ఇవన్నీ పంపిణీ కూడా కార్యక్రమం కూడా ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడి ఈ సేవా మైదానంలో శుక్రవారం రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణ మధ్య యాగం నిర్వహించి కార్యక్రమంలో భక్తులకు భాగస్వామ్యం కల్పించారు. పంచరాత్ర ఆగమ పండితులు శ్రీమాన్ ఇరగవరపు వెంకట వాసుస్వామి పర్యవేక్షణలో ఆగమ మరియు స్మార్త పండితులు వెంకట హరీష్ శర్మ నిర్వహణలో వారి బృందం యాగంను నేత్రపర్వంగా చేపట్టారు. బీజేపీ సీనియర్ నేత కరణంరెడ్డి నరసింగారావు జ్యోతిహార్ దంపతులు యాగంలో పాల్గొన్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్ శర్మ, నాయకులు బొండ అల్లాజీరావు పాల్గొన్నారు.
2 నిమిషాలు ఇచ్చాను, అంతకన్నా ఎక్కువ లేదు. మన వడ్లపూడి ఈశావా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి వారాహి నవరాత్రి యాగపూర్వక వారాహి నవరాత్రి పూజా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 9వ రోజు అమ్మవారికి చాలా విశేషం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అలాగే ఇప్పుడు రాజశ్యామల హోమం విశేష సుగంధ ద్రవ్యాలతో, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో, మోద పుష్పాలతో, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాసపువ్వు, పచ్చకర్పూరం, తొంగమస్తకాలు, బంధమస్తకాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పట్లపూడి గ్రామ మహిళలందరి చేత కూడా సారి ఊరేగింపు, సారి సమర్పణ కూడా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజశ్యామల హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి రాజ్యాధికారాలు కావాలన్నా సరే అతి త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాజశ్యామల హోమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాము మునుముందు. అలాగే ఈ 9 రోజులు కూడా ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఎటువంటి కోరికలున్నా కూడా అన్నీ కూడా సత్వరంగా అతి శీఘ్రంగా నెరవేరుతాయి. లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క వారాహి నవరాత్రి పూజా మహోత్సవాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. రేపు సాయంత్రం విశేషంగా 108 ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా పాల్గొని ఆ వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. వేద పండితులు శ్రీ హరీష్ శర్మ గారు, వాస్తు శర్మ గారి ఆధ్వర్యంలో గత 9 రోజులుగా శ్రీ వారాహి అమ్మవారి పూజలు ప్రతిరోజు హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ రాజశ్యామల హోమం ప్రత్యేక పూజ జరుగుతుంది. రేపు పూర్ణాహుతి, రేపటితో ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మన గాజువాకలో వడ్లపూడిలో శ్రీ రాజశ్యామల యాగం ఇప్పుడు జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి భక్తులందరికీ కూడా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినందుకు పంతులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వాస్తు శర్మ గారు, అదేవిధంగా హరీష్ శర్మ గారు గత 15 ఏళ్ళగా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో భక్తులందరికీ కూడా వారికి ఏ పూజ కావాలన్నా సరే ఆయన చాలా చక్కగా శాస్త్రోక్తంగా చేయిస్తారు. మన లంకా మైదానంలో కూడా భారీ వినాయకుడి దగ్గర వారే విశేష పూజలు చేస్తుంటారు. మరి వారి సూచనల మేరకు ఈరోజు పూజలో మేము కూడా మా దంపతుల సమేతంగా పాల్గొన్నాము. మన ప్రాంతంలో ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.
గిరిజనుల పట్ల ఉన్న ప్రేమను మరోసారి రుజువు చేసుకున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి గ్రామానికి మామిడి పళ్లను పంపి వారిపై ఉన్న ప్రేమను మరొకసారి రుజువు చేసుకున్నారు. కురిడి గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పెదపాడు గ్రామంలో ప్రజలకు పాదరక్షలు పంపి గిరిజనుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో కురిడి గ్రామానికి పవన్ కళ్యాణ్ వచ్చి త్రాగునీరు కుళాయి ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఈ పదవిలోన మళ్ళా బాబు పెద్ద పదవికి వెళ్ళాలా, నాకేమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వపోయినా ఒకటే. నా కష్టం కొంచెం డెవలప్ చేసినాడు, మాకు నీళ్ళు ఇచ్చినాడు. వాళ్ళ తల్లులు పిల్లలు అందరు సవిష్టంగా ఉండాలి అంతే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. మీకు మామిడిపళ్ళు ఎవరు పంపించారమ్మా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. 72వ వార్డు సాండ్రానిపాలెంలో రంగా అభిమాని కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రంగా జయంతి కార్యక్రమం. కురిడి గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామిడి పళ్ల పంపడంతో గ్రామ ప్రజల సంతోషం వ్యక్తం. ఇవి పిలిచిన అప్డేట్స్, మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.